ప్రసన్న కుమార్ చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు టీడీపీ జనసేన జాబితా విషయంలో? మరి ఆశించిన వారికి టికెట్లు దక్కాయా? మరి జనసేన ఇంకా పూర్తి స్థాయిలో ఇది ఏదైతే ఉందో ఆ 24 సీట్లకు సంబంధించి మరి 2 రోజుల్లో ప్రకటన చేస్తానే దాని పట్ల ఎలా చూస్తారు? టీడీపీ జనసేన కలిసి 118 మంది అభ్యర్థుల జాబితాలో లిస్ట్ విడుదల చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడో దీని మీద సంబంధించి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అందులో 94 టీడీపీ, 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్న పరిస్థితి. అనేక రకాలుగా అభ్యర్థులు చంద్రబాబు ఒక భారీ స్టేట్మెంట్ ఏంటంటే, నా రాజకీయ జీవితంలో లిస్ట్ ప్రిపేర్ చేయడానికి ఇంత ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయలేదని చెప్పడం జరిగింది. ఆయన దగ్గర 9 ఎలక్షన్స్ చేశారు. 1978 నుంచి ఆయన రాజకీయ జీవితం మొదలైంది. ఇప్పుడు 2024 రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డిని కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. కాబట్టి ఆయన విపరీతమైన ఎక్సర్సైజ్. ఎందుకంటే వైసీపీ ఒక పక్క సామాజిక సమీకరణాల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జాబితాలకు అభ్యర్థులను కేటాయిస్తూ లిస్టులు ప్రకటించింది. దీంతో టీడీపీకి ఒక పక్క జనసేనతో పొత్తుంది. అంటే కాపు అభ్యర్థులను సాటిస్ఫై చేయాలి, మరో పక్క వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని సాటిస్ఫై చేయాలి, బీజేపీతో పొత్తుంటే వాళ్ళకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ జనసేన లిస్ట్ తయారు చేయడానికి నిజంగానే కొన్ని ఇబ్బందులు పడిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తానికి 118 అసెంబ్లీ స్థానాల్లో 94 స్థానాలు టీడీపీకి, 24 స్థానాలకి జనసేనకి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 24లో 5 స్థానాలు అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. నెల్లిమర్ల మాధవి, అనకాపల్లి కొనతల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంత నానాజీ, తెనాలి నాదెండ్ల మనోహర్ పేర్లను కూడా ప్రధానంగా ప్రకటించడం జరిగింది జనసేన. మిగిలిన అభ్యర్థుల జాబితాను కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఇక్కడ చంద్రబాబు స్టేట్మెంట్స్ కానీ, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ కానీ మేజర్ గా చూసుకుంటే కనుక ఓటు ట్రాన్స్ఫర్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. జనసేన నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే కనుక పొత్తు పెట్టుకునే ఉపయోగం లేదు అనే అంశాన్ని ప్రధానంగా వీళ్ళు నొక్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో కొన్ని అనుభవాల దృష్ట్యా చూసుకుంటే కనుక ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో అనేక రకాలైన ఇబ్బందులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ రకాలైన ఇబ్బందులు ఇప్పుడు లేకుండా జాగ్రత్త పడటం కోసం ప్రధానంగా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడింది వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది. మిగిలిన జాబితాలకు సంబంధించి 118 పోతే మిగిలిన 57 స్థానాలలో కూడా త్వరలో అభ్యర్థులను విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక వారం రోజుల్లో 28వ తారీఖు తాడేపల్లిగూడెంలో కూడా భారీ సభ, జనసేన టీడీపీ కలిపి భారీ సభ కూడా నిర్వహిస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రధానంగా ఇప్పుడు అభ్యర్థులు ప్రకటన జరిగింది. ఓవరాల్ గా ఈ సభ సక్సెస్ చేయడంతో పాటు జనసేన టీడీపీలు ఒకే వేదిక మీద వచ్చిన నాయకులంతా కూడా ఓటు ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయనే అభిప్రాయాన్ని ప్రధానంగా వీళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. ప్రసన్న, ఇప్పుడు టీడీపీ అభ్యర్థుల జాబితా కావచ్చు, వారి అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో చంద్రబాబు ఇక అసెంబ్లీ స్థానాలతో పాటు అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇక జనసేన విషయంలో మరి 24 అసెంబ్లీ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనే విషయంలో కేవలం ఒక 5 స్థానాలకు సంబంధించిన విషయంలో మాత్రమే మరి ఇక కాకినాడ రూరల్ కావచ్చు, రాజానగరం కావచ్చు, అనకాపల్లి, నెల్లిమర్ల, తెనాలి, వీరి 5 స్థానాలకు సంబంధించిన ప్రకటన మాత్రమే వచ్చింది. ఇక 19 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన అయితే మరి ఎల్లుండి చేస్తానని పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో చెప్పారు. అయితే ఆ 19 స్థానాలు ఏమై ఉండవచ్చు 5 జోన్లకు సంబంధించి చెప్పగలుగుతారా ప్రసాద్? అంటే యాక్చువల్గా జనసేన నెల్లిమర్ల, కాకినాడ రూరల్, తెనాలి, ఇంకొక అనకాపల్లి స్థానాలు పెరగడం జరిగింది. వాళ్ళు ఇంకా రాజమండ్రి రూరల్ అడుగుతున్నారు. అదేవిధంగా ఈ రాజోలు స్థానంలో కూడా పోటీ చేస్తామని చెప్తున్నారు. వైజాగ్ లో కూడా కొన్ని స్థానాలు అడుగుతున్నారు. ఇలా కొన్ని స్థానాలు ప్రధానంగా జనసేన పర్టికులర్ గా అడుగుతుంది. వాళ్ళు 30 నుంచి 40 అడిగినా ప్రస్తుతం ఉన్న కండిషన్స్ దృష్టిలో పెట్టుకుని ఇందాక చంద్రబాబు మాటల్లో కానీ, పవన్ కళ్యాణ్ మాటల్లో కానీ చూస్తే కనుక ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశంగా టీడీపీ, జనసేన కలిపి భావిస్తున్నాయి. జనసేన ఎక్కువగా 40 నుంచి 50, 50 నుంచి 60 స్థానాలు తీసుకుంటే కనుక ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే స్థానాలు కోల్పోయే పరిస్థితి ఎక్కువగా ఉంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నేను చాలా తక్కువ స్థానాలకు, ఒకవేళ 2019లో ఒక 10 స్థానాలు నన్ను గెలిపించుంటే ఆ నమ్మకం మీద ఇంకా ఎక్కువ స్థానాలు నేను అడిగి ఉండేవాడిని. కానీ నన్ను గెలిపించలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఎక్కువ డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేను. ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో నాకు కూడా డౌట్ గా ఉందనే అంశాన్ని ప్రధానంగా జనసేన చెప్పడమే కాకుండా ఓటు ట్రాన్స్ఫర్ మీద జనసేన కార్యకర్తలు, కింద స్థాయి నాయకులు దృష్టి పెట్టాలని అభిప్రాయాన్ని ప్రధానంగా వ్యక్తం చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక చాలా జిల్లాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ, తూర్పుగోదావరి జిల్లాలో కానీ, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఈ 7 జిల్లాల్లో జనసేన ప్రభుత్వం, జనసేన ప్రభావం కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని చెప్పడం జరిగింది. ఓటు ట్రాన్స్ఫర్ మీద ప్రధానంగా దృష్టి పెట్టడంతో పాటు టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే చోట జనసేన ఎన్నికల ప్రచారం చేయడం, ఎన్నికల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం, ఇంటింటికి తిరగడం, దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ నెల 15 రోజులు ఇదే రకమైన టాస్క్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా అదే విషయాన్ని నొక్కి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఓటు ట్రాన్స్ఫర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. మీరు అడిగిన దాని ప్రకారం జనసేన 5 సీట్లు ప్రస్తుతం ప్రకటించింది.
మిగిలిన 19 అసెంబ్లీ స్థానాల్లో కూడా వేరీజ్ వేసుకుని ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దాని మీద కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 24 స్థానాల్లో కేవలం 5 స్థానాల అభ్యర్థులు పోటీ చేసే స్థానాలు ఇప్పుడు ప్రకటించడం జరిగింది. బీజేపీతో కూడా పొత్తులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది, వాళ్ళకి ఇచ్చే స్థానాలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా క్లారిటీ తీసుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఓకే ప్రసన్న, ఇప్పుడు మరి 175 స్థానాల్లో 118 మంది జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్న చంద్రబాబు ప్రకటించారు. ఓకే, మరొక 57 స్థానాలు మాత్రం ఇక అసెంబ్లీకి సంబంధించిన విషయంలో మరి ఇక జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ కూడా కలుస్తుందని ప్రచారం జరుగుతుంది. మరి బీజేపీ ఎన్ని స్థానాల్లో బలంగా ఉంది, ఎన్ని స్థానాలు కేటాయించే అవకాశం ఉంది చెప్పగలుగుతారా? అంటే బీజేపీ కనుక పోటీ చేస్తే ఒక 10 లోపు అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు బీజేపీ కూడా గౌరవప్రదంగా స్థానాలు ఇవ్వాలి, బీజేపీ కూడా పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా మనం నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయాన్ని ప్రధానంగా చెప్పుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక బీజేపీ పోటీ చేసే స్థానాలు కూడా ఒక 10 లోపే ఉండొచ్చు, లేకపోతే 10-15 స్థానాల లోపు ఉండొచ్చు. కాబట్టి బీజేపీకి ఒకసారి చర్చలు జరిపిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపు 28వ తారీఖు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ ఉంది. 27 బీజేపీ సపరేట్ గా ఏలూరులో సభ నిర్వహించుకుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ని స్థానాలు కేటాయించాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలు అడుగుతుంది కాబట్టి ఒక 5, 6, 7 ఈ లోపు 10 లోపు పార్లమెంట్ స్థానాలు బీజేపీ కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎంపీ సీట్లు ఇంపార్టెంట్, ఎన్డీఏలో టీడీపీ చేరే విషయం ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టే పరిస్థితి అయితే మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఎక్కువ పార్లమెంట్ స్థానాలను బీజేపీ అడిగే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. కాబట్టి రేపు మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత బీజేపీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారు ఏంటి అనే దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. అంటే 3 రోజుల తర్వాత బహిరంగ సభ ఉంటుంది. ఎల్లుండి జనసేన సీట్లకు సంబంధించిన క్లారిటీ పవన్ కళ్యాణ్ ఇస్తారు. ఓకే, దీంట్లో మరి ఇక ఎల్లుండి బీజేపీకి సంబంధించిన అసెంబ్లీ సీట్ల విషయంలో మరి ప్రకటన చేసే అవకాశం ఉంటుందా? ప్రధానంగా బీజేపీ లోక్సభ సీట్ల కోసమే అడుగుతుందా? వారికి పూర్తి స్థాయిలో అసెంబ్లీలో పోటీ చేసి గెలిచే అభ్యర్థులు లేరంటారా ప్రసన్న? అంటే యాక్చువల్ గా బీజేపీ అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలు ఎక్కువ అడుగుతుంది. వాళ్ళకి పార్లమెంట్ ఇంపార్టెంట్ కాబట్టి కామన్ గా జరిగేది. అయితే ఏంటంటే ఇందాక వీళ్ళు చెప్పినట్టు, అంటే జనసేన పవన్ కళ్యాణ్, చంద్రబాబు చెప్పినట్టు ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబు టీడీపీ జనసేన మధ్య ఓటు ట్రాన్స్ఫర్ అవడం కష్టంగా ఉంటున్న పరిస్థితి వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ బీజేపీ కనుక ఎంటర్ ఎక్కువ స్థానాలు తీసుకుంటే అక్కడ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీకి ఎంతవరకు కోఆపరేట్ చేస్తారని కూడా ఇంపార్టెంటే. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇందాక చెప్పారు, నేను తక్కువ స్థానాలకు ఎందుకు కన్ఫైన్ అయ్యానంటే, ఒకటి గత ఎన్నికల్లో 0 గెలుపు, నెక్స్ట్ బీజేపీకి కూడా కోఆపరేట్ చేయాలి కాబట్టి బీజేపీకి కూడా స్థానాలు ఇవ్వాలి. కాబట్టి ఒకవేళ 2 కలిపి 40 స్థానాల లోపే తీసుకుంటే ఒక 10-15 స్థానాలు బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఒక 40 స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటామని పవన్ చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా బీజేపీకి ఒక 10 నుంచి 15 అసెంబ్లీ స్థానాలు, ఒక 10 లోపు అంటే 7, 8, 9 లోక్సభ స్థానాలు ఇచ్చే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న పొత్తుల ప్రకారం మనకు అర్థమవుతోంది. ఏదేమైనా బీజేపీతో చర్చించిన తర్వాత, బీజేపీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత 3 పార్టీలు కలిపి ఎలా పోటీ చేస్తాయి ఏంటి అనే దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు ఉంది. అంటే ప్రసన్న, ఇప్పుడు మరి కొన్ని రోజుల్లో ఈ నెల చివరం కావచ్చు, మార్చి ఫస్ట్ వీక్లో ఎన్నికల కమిషన్ ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రచారం కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ అయితే ముందుందని చెప్పుకోవచ్చు. అభ్యర్థుల జాబితాను దశల వారీగా రిలీజ్ చేస్తున్న క్రమంలో మరి టీడీపీ జనసేన పొత్తు ఖరారైపోయింది. దీంట్లో బీజేపీ కూడా మరి కూటమిగా ఏర్పడి మరి వైసీపీ ప్రభుత్వం మీద గెలవాలంటే ఖచ్చితంగా అందరూ కలిసి ముందుకెళ్లాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనకు 24 సీట్లు కేటాయిస్తే మరి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందా? అంటే మీరు చెప్పినట్టు కోడ్ రావడానికి మార్చి 15 వరకు ఒక 2 వారాల టైం, 2 వారాలు పైగానే టైం కనపడుతుంది. ఈ నెలలోనే ఇంకా 4-5 రోజులు మిగిలి ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ పర్యటన కూడా ఈసీ చేస్తోంది. మార్చి 15 లోపు, అంటే 13, 14, 15 తర్వాత వచ్చి పరిస్థితి కనిపిస్తుంది. ఈ లోపు అనేక రకాలైన చర్చలు జరుగుతాయి. బీజేపీ కూడా వాళ్ళు సింగిల్ గా ఒక సభ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయం మీద కూడా దృష్టి పెడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఎన్నికలు ఒక పక్క, ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా
దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీ, జనసేన, టీడీపీలో ప్రస్తుతం 118 స్థానాలు ప్రకటన జరిగింది. 94 ఆల్రెడీ టీడీపీ పోటీ చేస్తుంది కాబట్టి, ఇక 24 జనసేనకి ఇచ్చారు కాబట్టి ఒక 10 నుంచి 15 స్థానాల్లో బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఇంకా ఎలాంటి కండిషన్స్ పెట్టే అవకాశం ఉంది, ఆ కండిషన్స్ బీజేపీ, టీడీపీ, జనసేన ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాయనేది కూడా చూడాలి. బీజేపీ కూడా చాలా తక్కువ మార్జిన్ లోనే అసెంబ్లీ సీట్లు అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కనుక ఎక్కువ పోటీ చేసినా ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రకంగా బీజేపీ అడిగే అవకాశం ఉంది. అయితే మొత్తానికి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత, ఈ తాడేపల్లిగూడెం సభ తర్వాత బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది ఏంటి అనేది ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రసన్న, ఇక మరి టీడీపీలో టికెట్ రాని ఆశావహులు జనసేన వైపు చూస్తున్నట్టు, జనసేనలో కూడా దక్కని పరిస్థితుల్లో బీజేపీ పార్టీలో చేరి టికెట్ తీసుకున్నారు. అంటే ఈ 3 పార్టీలకు సంబంధించిన నేతలే మరి ఇక టీడీపీ నుంచి జనసేన నుంచి బీజేపీ టికెట్ కోసము మరి వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరి ఇది కనుక జరిగితే మరి ఆంధ్రప్రదేశ్లో మరి వైసీపీ ప్రభుత్వంతో మరి ఖచ్చితంగా కొట్లాడాలి, ఈసారి మరి అధికారంలోకి రావాలనుకుంటున్న ఈ 3 కూటములకు సంబంధించి ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది, దీన్ని ఏం చెప్తారు? అంటే ఇప్పటికే వైసీపీ కొంతమంది అభ్యర్థులు, అసంతృప్త అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళ మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. వైసీపీ అభ్యర్థులు అసంతృప్తిగా ఉన్న వాళ్ళు టీడీపీ చూస్తూ ఉన్నారు. టీడీపీకి ఇప్పుడు బీజేపీకి, జనసేనకి ఇవ్వడంతో పాటు వైసీపీ అసంతృప్తులను కూడా సాటిస్ఫై చేయాల్సిన పరిస్థితి టీడీపీ మీద ఉంది. కాబట్టి వైసీపీ నుంచి ఎంతమంది వస్తారు, వాళ్ళకి ఎంతమంది టికెట్లు ఇవ్వాలనేది కూడా ప్రస్తుతం మనం చూడాల్సిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గా మీటింగ్ తర్వాత, అంటే భారీ బహిరంగ సభ తర్వాత వీటి విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. దీంతో పాటు వైసీపీ కూడా రాబోయే రోజుల్లో ఒక 2-3 లిస్టులు ఫైనల్ గా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 60 నుంచి 70 స్థానాల్లో మార్పులు కూడా చేశారు. లిస్టులు రిలీజ్ చేసిన తర్వాత వైసీపీలో అసంతృప్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక టీడీపీలో చేరే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత టీడీపీ పోటీ చేసే స్థానాలన్నీ జనసేన, బీజేపీ, మిగిలిన వాళ్ళకి పోటీ చేసే స్థానాలన్నీ ఒకవేళ వైసీపీ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి టీడీపీ గుర్తు మీద పోటీ చేస్తారు కాబట్టి టీడీపీ అభ్యర్థుల కింద ఉంటారు. అందుకని 3 మీద ఒక పిక్చర్ వస్తుంది. దీంతో పాటు లోక్సభ పోటీ చేసే వాళ్ళ మీద కూడా పిక్చర్ వస్తుంది. కాబట్టి ఒక వారం రోజుల్లో దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే వీళ్ళలో ఓటు ట్రాన్స్ఫర్ ప్రధాన ఇబ్బందిగా ఉంది. 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే కనుక ఓటు ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరగబోతుంది ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఫైనల్ గా ప్రసన్న ఒక విషయం, 94 మందికి సంబంధించిన టీడీపీ జాబితా చంద్రబాబు మరి అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ 94 మందిలో టికెట్ రాకుండా మరి ఖచ్చితంగా గెలుపు దిశగా ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా, చెప్పగలుగుతారా? అంటే 94 మందిలో చాలా వరకు 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళకే ఎక్కువ ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కూడా ఎక్కువ ఉన్నాయి. గెలుపు అవకాశాలు వాళ్ళ సిట్టింగ్ లో కూడా కొంత మెజార్టీ, ఇందాక మనకి ఒక వైసీపీకి మెజార్టీ లిస్ట్ ఒకటి కనపడింది. అందులో టీడీపీ కొన్ని చోట్ల ఎక్కువ మెజార్టీతో, కొన్ని చోట్ల తక్కువ మెజార్టీతో ఉన్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి చాలా మంది గెలుపు కుర్రాళ్ళే ఉన్నారు. అయితే ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద కూడా వీళ్ళ గెలుపు అవకాశాలు ఎంత ఉన్నాయి, అదేవిధంగా జనసేన నుంచి ఓట్ల బదిలీ ఏ రకంగా జరుగుతుంది, జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీల పొత్తు ఏ రకంగా ఉండబోతుంది అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీంతో పాటు బీజేపీ కనుక ఆంధ్రప్రదేశ్ కి ఖచ్చితంగా ఈ పొత్తులో ఏమైనా వరాలు కనుక ప్రకటిస్తే, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్నా కానీ పూర్తి స్థాయిలో సెటిల్ అయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి లేదు. కాబట్టి అలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని సీట్ల సర్దుబాటు, ఈ వ్యవహారాల మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇది మరి ఓవరాల్గా టీడీపీ, జనసేన కూటమికి సంబంధించిన 118 మంది విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక బీజేపీకి అసెంబ్లీలో ఎన్ని సీట్లు కేటాయిస్తారు, పార్లమెంట్కి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సింది. అలాగే 94 మంది అభ్యర్థుల జాబితాని చంద్రబాబు అయితే ప్రకటించారు. ఇక 5 జోన్లకు సంబంధించి మరి 94 మంది టీడీపీ అభ్యర్థుల ఎమ్మెల్యేలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ప్రకటించిన నేపథ్యంలో మరి కేవలం జనసేన మాత్రం 5 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఒక 2 రోజుల తర్వాత మరి పూర్తిగా మరి ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలనే విషయంలో మరి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరి అభ్యర్థుల ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. ఇక బీజేపీతో మరొకసారి పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళి మరి బీజేపీతో చర్చలు జరిపిన తర్వాత మరి అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఇవ్వాలి, అలాగే మరి పార్లమెంటు స్థానాలు ఎవరెవరు కేటాయించాలనే విషయంలో కూడా మరి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనం